క్రైస్తులో దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నీవు ఎలా ప్రవర్తిస్తున్నా, ఎలా జీవిస్తున్నా, వేటిని చూస్తున్నా, నీ ప్రతి కదలికను దేవుడు గమనిస్తున్నాడని మర్చిపోకు. ఒకవేళ దేవునికి విరుద్ధమైనది చూడాలని నీ కళ్ళు ఆశిస్తుంటే వాటి నుండి దూరపరచమని ఇప్పుడే నీవు దేవుని సహాయం కోరుకో. లోకంలో ఉన్నదంతా అంటే శరీర స్వభావం, దాని కోరికలు ఇవన్నీ దేవుని నుండి కలిగేవి కావు. నువ్వు లోకానికి కట్టుపడకూడదు, కానీ దేవునికి లోబడాలి. లోకము దాని కోరికలు గతించిపోయాయి, కానీ దేవుని ఇష్టం నెరవేర్చేవాడు శాశ్వతంగా జీవిస్తాడు. మరి ఈరోజు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది, నలుగురిలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది అని నిన్ను నీవు ఒకసారి పరిశీలించుకో. దేవుడు నిన్ను లోకం నుంచి వేరు చేసి తన కొరకు ఏర్పరచుకున్నది నీవు లోకంతో కలిసి జీవించడానికి కాదు, ప్రభువుకి ఇష్టంగా తన చిత్తాన్ని నెరవేర్చేందుకు. కనుక వ్యర్థమైన వాటి మీద మనస్సు ఉంచుకోకుండా ప్రభు చిత్త ప్రకారం జీవించడానికి ప్రయత్నించు. ప్రభు నీకు తప్పక సహాయం చేస్తాడు.